రాయకల్పట్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. సందర్భంగా రాయకల్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహేంద్ర బాబు జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ 2023లో గెలుపొందాలని వెంకటేశ్వర స్వామి వారిని మొక్కుకోగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిలువెత్తు బెల్లం జోకి తులాభారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాయకల్పట్నం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ముఖ్యమంత్రి 5 కోట్ల SDF నిధులు మంజూరు చేయడం జరిగిందని, రాయకల్పట్నం అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని అన్నారు. రాయకల్పట్నం వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. అదేవిధంగా రాయకల్పట్నంలో హనుమాన్ ఆలయము, గుడికోట ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అహంకార దిశ్యే అక్షదోదకం విస్తృజేత్ సహకుటుంబం అంటే అందరూ వస్తారు కదా. అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః పుండరీకాక్షే తులాభావేన దేవా పవిత్రేణ ఆత్మానం పురదేశ్వరః యాయామి ధ్యానందమర్పయామావాహయామి మహేంద్ర నువ్వు వెనకకు సార్ వెనకాలకు ఇప్పుడు మంచిగా కరెక్ట్ గా ఎందుకంటే భూమి లక్ష్మీ వెంకటేశ్వర తులాభార ఆరాధనం చ కరిష్యే. తులాభార ఆరాధన ధ్రువంతే రాధావరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత్రైంద్రక్షరాష్టం గోవింద రాయకల్ వెంకటరమణ గోవింద కొండలవాడ వెంకటరమణ గోవింద. అందరూ ఆశీర్వాదం ఉండాలి. ఇప్పుడే వాగ్దానం చేస్తా కూడా జరగండి ఫోటో కోసం అందరు గెలిపి అన్నా అందరు గెలిపించుంటేనే నాకు తీసుకున్న వాళ్ళు బయటకు రావాలండి. తీసుకున్న వాళ్ళు బయటకు రావాలండి. దిగ్భాగే శ్రీరంగస్య గోదావరియోర్మధ్యదేశే శ్రీ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకట్యాః రాధికానామ్నీం సహ కుటుంబానాం భవస్య హార్దికానామ్నీం రాజీవ్ నామధేయస్యాః సహ కుటుంబానాం రాయకంచ కరిష్యే. ఓం వెంకటేశాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకరేశాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః. శ్రీయస్సగిరిరాజాయ దేవరాజాయ మంగళం. కమలాకుజకస్తూరి కర్దమాంకిరవక్తుతే జానవార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవింద రమారమణ గోవింద. మంగళ నీరాజన ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి నమస్కరోమి. దిగంతం వ్యాపిని భూయాత్ స్థాహినో కైదైషిని శ్రీమన్ శ్రీరంగస్త్రినప్రదవ అనుదినం సంవర్ధగా శ్రీమన్ శ్రీరంగస్త్రినప్రదవ నమ శ్రీశైలగుణార్ణవం యతేంద్ర ప్రవరం వందే.
సార్ ఇక్కడ ఓకే సార్. ఎలక్షన్ పోల్ బయట మాట్లాడు. ఎలక్షన్ పోల్ నేను బట్టి రాలేక రావాలి. పార్టీ పరంగా కానీ పార్టీయేతర పరంగా వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. వాయిస్ క్లారిటీ వస్తుంది. గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి వచ్చిన సందర్భంగా ఒక చిన్న కోరిక గుడి తరఫున ఈ కళ్యాణ మండపం అవసరం ఉంది గుడికి. సో ఈ కళ్యాణ మండపాన్ని శాంక్షన్ చేయించవలసిందిగా వారిని గుడి తరఫున ఇక్కడి అందరి తరఫున నేను ప్రాధేయపడుతున్నా. చిన్న కోరిక కోరుతున్నా, వారు తప్పకుండా మరి శాంక్షన్ చేయిస్తారని హోప్తోని. నమస్కారం అందరికీ. రాయకల్ పట్టణంలో దగ్గరి మిత్రుడు మాజీ ఎంపీటీసీ మాజీ కోఆప్షన్ మెంబర్ మహేంద్రబాబు గారు 2023లో నేను ఎలక్షన్ గెలవాలని చెప్పి గెలిస్తే వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు కొద్దిగా బంగారంతో సమానమైన బెల్లాన్ని పెట్టి తులాభారం చేస్తా అని చెప్పి వారు మొక్కుకోవడం ఈరోజు రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన ఇక్కడి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మహేంద్రబాబు గారి కుటుంబానికి ధన్యవాదాలు. టెంపుల్ చైర్మన్ అయిన మత్స్య గంగాధర్ గారు విద్యావేత్త, చాలాసార్లు కూడా వారి స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది. వారు ఈ టెంపుల్ చైర్మన్గా కూడా ఇక్కడికి వచ్చి టెంపుల్ కోసం మరి ఆలయంలో కళ్యాణ మండపం ఉన్నది, దానికి నిధులు మంజూరు చేయించాలని చెప్పుకోవడం జరిగింది. నేను ఈ సందర్భంలో వారికి మాట ఇస్తా ఉన్నా. ఎలక్షన్ కోడ్ కాబట్టి లోపల చెప్పలేదు, బయటకు వచ్చి మాట ఇస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ జగిత్యాల నియోజకవర్గానికి ఇచ్చారు. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో నేను ఇచ్చిన ప్రతిపాదనలు అమలవుతున్నాయి. మీరు ఎన్నో ఊర్లలో అంతటా కూడా చూసారు. తప్పకుండా రాయకల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిధులు మంజూరు చేస్తా అని చెప్పి సందర్భంగా మరొక రాయకలే కాదు, మీరు అందరూ కూడా చూసారు. రాయకల్ పట్టణంలో గుడికోట ఆలయం ఒక కళ్యాణ మండపాన్ని బ్రహ్మాండంగా నిర్మించడం, అదేవిధంగా హనుమాన్ టెంపుల్ నడి రోడ్డు మీద శిథిలావస్థల షాపింగ్ కాంప్లెక్స్ ఉండే మొత్తం తీసి మంచిగా చూస్తాం. మరి రామాజీపేటలో కావచ్చు, కొత్తపేటలో కావచ్చు, కాట్లవాయ్, అయోధ్య, అల్లీపూర్ వేణుగోపాల్ స్వామి ఆలయం, మైతాపూర్ దుర్గా ఆలయం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఆలయాలకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గుడికి వచ్చిన సందర్భంలో తెలియజేస్తూ ఒక హిందువుగా నేను జన్మించినందుకు గర్వపడుతూ అన్ని వర్గాలను కలుపుకొని పోతాం. ఎందుకంటే సెక్యులర్ దేశంలో సెక్యులర్ పార్టీ అధికారులకు ఇచ్చినాం, చర్చలకు ఇచ్చినాం. మరి ఈరోజు స్వయాన హిందువుగా నేను ఈరోజు ఇక్కడ పూజ చేస్తే నేను రావడం జరిగింది. ఈ సందర్భంలో నా విజయాన్ని ఆకాంక్షించి పూజించిన పూజారులకు, ఆలయ చైర్మన్ గారికి, మొక్కుకున్న మహేంద్రబాబు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులతో, ఎందుకంటే వారు పురపాలక శాఖ మంత్రి గారి చేతుల మీదుగా 7,20,00,000కు భూమి పూజ చేసినాం. ఇంకా 7,80,00,000తోటి రాయకల్ పట్టణంలో కాలుకు మట్టి అంటకుండా ఎక్కడా మోరి నీళ్లు నిలవకుండా పెద్ద రోడ్లు మొదటి వార్డులో బతుకమ్మ ఘాట్ దాకా అక్కడ దాకా మడుగు దాకా కావచ్చు, లక్ష్మీ గార్డెన్ దాకా కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కావచ్చు, వీడి కిందికి వెళ్ళి నడిచిపోతే పంట కాలువ దగ్గర అధ్వానంగా ఉంటుంది. నేను రోజు ఎన్ని మంది చూసిన అన్నిటికీ 5 కోట్ల రూపాయలు ఒక మోర్ల కోసమే పెట్టినాం. పెద్ద మోర్లకు, మళ్ళీ చిన్న మోర్లకు, చిన్న డ్రైన్లకు వేరు. ఈ రకంగా రాయకల్ పట్టణ ప్రజల రుణం తీసుకుంటా, ఎందుకంటే నన్ను గెలిపించారు ఇంతమంది అభిమానులు ఈరోజు ఇక్కడ ఉండడం. మరి ఈ అభివృద్ధి కోసమే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసే వాళ్ళ విజయాన్ని కూడా ఆకాంక్షించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు కోరుతూ, వెంకటేశ్వర స్వామికి నిరంతరం, ఎందుకంటే ఆది దేవుడు, వారి కోరిన కోరికలు మన్నించే దేవుడు, నాకు కూడా చాలా భక్తి. మరి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఒకటే ఒక కోరిక కోరుతా ఉన్నా, ఈ రాజకీయంలో వచ్చిన తర్వాత విస్తృతంగా సేవ చేసే అవకాశం ఇచ్చింది నాకు.
ఈ అవకాశాన్ని ఇంకా 3 ఏళ్ళు టర్మ్ అంతా కూడా 8 రోజులు 10 రోజులు సద్వినియోగపరిచే విధంగా వారి దేవుని ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా రాజకీయాలకు రాకముందు ఇది మొక్కుకోపోదు, ఎప్పుడైనా సేవ చేసే శక్తి మొక్కు, రాజకీయాలకు వచ్చినాక తెలియకుండా ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే తెలిసిపోతే చేయగా అంచర్ల వాళ్ళు రకరకాల అలాంటివి జరగకుండా కూడా చూడాలని చెప్పి ఆ ఆది దేవుడైన వెంకటేశ్వర స్వామిని నేను ఈ సందర్భంలో ప్రార్థిస్తూ అందరికి కూడా పేరు పేరున ఇక్కడ వచ్చిన నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా కమిటీ చైర్మన్ గారికి ధన్యవాదాలు.